అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ గయాజ్ని. అంగన్వాడీ వర్కర్స్ల న్యాయమైన సమస్యలను పరిష్కరించాలంటూ గత కొంతకాలం నుంచి అంగన్వాడీ యూనియన్ నాయకులు సైతం పోరాటాలు చేస్తున్నప్పటికీ వాళ్ళ న్యాయమైన సమస్యలు కానీ హక్కులు కానీ ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదన్న విమర్శలు అయితే వినిపిస్తున్నాయి. ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ నేతలు కొంతమంది ఉన్నారు. వాళ్ళతో కూడా మాట్లాడదాం. ప్రధానమైన సమస్యలు ఏమిటి? ఈ ఐసిడిఎస్ అనేది కేంద్ర ప్రభుత్వం స్కీమ్గానే తీసుకొచ్చింది. 50 ఏళ్ళు అయిపోయింది. 50 సంవత్సరాల తర్వాత కూడాను అంగన్వాడీలకు జీతాలు పెంచకపోవడం కానీ, లేదంటే ఉద్యోగ భద్రత కల్పించకపోవడం కానీ, కార్మికులుగా గుర్తించకపోవడం కానీ అనేది చాలా తీవ్రమైన సమస్యగా ఉంది. అయితే గత 2022 ఏప్రిల్ 25న దేశంలోని అతి ఉన్నత సుప్రీంకోర్టు ఒక ఉత్తర్వులు ఇచ్చింది. వీళ్ళని గ్రాడ్యుటీ వీళ్ళకి అమలు చేయాలి, కార్మికులుగా గుర్తించాలి, ప్రభుత్వమే వీళ్ళకి జీతం ఇస్తుంది కాబట్టి, గౌరవ వేతనం ఇస్తుంది కాబట్టి వీళ్ళు ప్రభుత్వం ద్వారానే గ్రాడ్యుటీ తీసుకోవాలని ఇచ్చారు. అయితే ఇప్పటికి కూడా అది గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేయటం లేదు. అంతేకాకుండా గుజరాత్ గవర్నమెంటు 2024 ఆగస్టు 2వ తేదీన వీళ్ళని ప్రభుత్వ ఉద్యోగులుగా, అంటే వర్కర్లని 3వ తరగతి ఉద్యోగులు, హెల్పర్లని 4వ తరగతి ఉద్యోగులుగా గుర్తించండి అని చెప్పి ఒక తీర్పు ఇస్తూ 7వ పే కమిషన్ ప్రకారంగా నిధులు కేటాయించి వీళ్లకు అప్పటి వరకు కనీస వేతనం 26,000 ఇవ్వాలి అని కూడా ఒక తీర్పు ఇవ్వడం జరిగింది. అయితే తీర్పులు అయితే వచ్చినాయి కానీ ఇప్పటి వరకు అంగన్వాడీలకు అవి అమలు చేయలేదు. అయితే మేము చాలాసార్లు ఈ సేవలు చాలా ఎక్కువగా పెరిగినాయి. వీళ్ళు 30 ఏళ్ల నుంచి మేము అంగన్వాడీ యూనియన్ పెట్టుకొని ఉన్నాం. స్కీమ్ ఏర్పడి 50 ఏళ్ళైనా యూనియన్ ఏర్పడి 30 ఏళ్ళు. స్కీమ్ని అట్లా స్కీమ్గా కాకుండా సంస్థాగతం చేయండి. ఎందుకంటే శాశ్వత సేవలలో పనిచేస్తున్న మాకు శాశ్వత ఉద్యోగులుగా గుర్తించమని ఫైట్ చేస్తూ ఉన్నాము. దానికి సంబంధించి ఇప్పుడు ఫిబ్రవరి 13వ తేదీన ఢిల్లీలో పెద్ద ఎత్తున ఆల్ ఇండియా అంగన్వాడీ కమిటీ పెద్ద ఎత్తున ఆందోళన చేస్తుంది. ఎందుకంటే ఇప్పటి వరకు మేము సాధించుకున్న చిన్న చితక ఏ జీవో అయినా కూడా పోరాటం లేదే ఈ ప్రభుత్వాలు మాకు ఇవ్వలేదు. అందుకని మేము భారత రాష్ట్రపతి అయినటువంటి ద్రౌపది ముర్ము గారికి మేము ఒక ఫార్మేట్ ఫిలప్ చేసి మా జిల్లాలో ఉన్నటువంటి 12 ప్రాజెక్టుల వర్కర్లు, హెల్పర్లు అందరం కూడాను దశల వారీగా ఇప్పటికే పంపించేస్తున్నాము. ఈరోజు కూడా ఆ ఫార్మేట్ పూర్తి చేసినన్ని కూడా విడుదల చేసి మొత్తాన్ని కూడాను మేము స్పీడ్ పోస్టులో పోస్టల్ ఆఫీస్ ద్వారా పంపించడానికి ఈరోజు సిద్ధపడ్డాం. ఎందుకంటే ఆమె దేశ ప్రధాన ఫస్ట్ మహిళ కాబట్టి వారైనా కూడా ఈ మహిళలకు సంబంధించి, అంగన్వాడీ వ్యవస్థలో ఉన్న మహిళలకు సంబంధించి, ఒంటరి మహిళలకు సంబంధించి వాళ్ళ ఇబ్బందుల గురించి ఆమె అన్న పట్టించుకొని ఖచ్చితంగా ప్రభుత్వం ద్వారా ఇంప్లిమెంట్ చేయాలనేది మా ఆశ. అందుకనే మేము ఈ ప్రయత్నం చేస్తూ ఉన్నాము. లేదు ఈ ప్రయత్నానికి కూడాను మోడీ ప్రభుత్వము తలవంచకపోతే, లేదంటే మాకు జీతాలు పెంచకపోతే, మమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగులకు గుర్తించకపోతే ఖచ్చితంగా గతంలో చేసినట్టుగానే మళ్ళీ రోడ్లోకి రావడానికి వర్కర్లు, హెల్పర్లు అందరూ సిద్ధంగా ఉన్నారని చెప్పి ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం అంగన్వాడీలకు సంబంధించి ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించేటట్టుగా చేయాలనేది మా రిక్వెస్ట్, మా డిమాండ్. అదేవిధంగా సుజాతమ్మ గారు ఉన్నారు. మీరు చెప్పండి, అంటే టోటల్ మీద ఎంతమంది ఉంటారు? మన జిల్లా కావచ్చు, స్టేట్ కావచ్చు, అంగన్వాడీ అసలు ఏ పనులు చేయిస్తున్నారు వీళ్ళ చేత? సార్, టోటల్గా మన జిల్లాలో 6,000 మంది ఉన్నారు. మన రాష్ట్రంలో 1,20,000 మంది ఉన్నారు మహిళలు. ఇంతమంది మహిళలు రోడ్డు మీదకి వచ్చి 42 రోజులు మేము సమ్మె చేసినామంటే మేము ఎంత బాధతో మహిళ వీధులకు రావాలంటే అంత సులభంగా రాదు. మేము అట్లాంటిది 42 రోజులు వీధుల్లో ఉన్నామంటే మా బాధ అర్థం చేసుకోలేదు గత ప్రభుత్వం కూడా. ఈ ప్రభుత్వమైనా అర్థం చేసుకుంటుంది అనుకున్నాం. చంద్రబాబు నాయుడు గారు అంతకుముందు వచ్చి మా దండాన్ని ఉద్దేశించి మన ప్రభుత్వం వచ్చిందంటే మీకు న్యాయం చేస్తాము, 100 రోజుల్లో మీకు 18,000 మేము ఇచ్చేదానికి మేము న్యాయం చేస్తాం, మీకు మమ్మల్ని నమ్మండి, మాకు ఓట్లు వేయండి అని చెప్పారు. అదేవిధంగా మేము చంద్రన్నను నమ్మాం. ఎందుకంటే గత ప్రభుత్వంలో కూడా 4,200 నుంచి 7,000 చేశారు, 7,000 నుంచి 10,500 చేశారు. అందుకే మేము నమ్మాం. ఇప్పుడు 100 రోజులు కాదు కదా, 210 రోజులు అయిపోయింది. అయినా మా గురించి అస్సలు ఏం పట్టించుకోలేదు. ఇప్పుడైనా మా గురించి పట్టించుకోకపోతే మళ్ళీ మేము వీధుల్లోకి రావాల్సి వస్తుందనే ఉద్దేశంతోనే ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఎంత ఇస్తున్నారమ్మా శాలరీ? ఇప్పుడు 10,500 గత ప్రభుత్వం ఇచ్చింది, చంద్రబాబు నాయుడు ప్రభుత్వం. 1,000 రూపాయలు మాత్రమే వైసీపీ ప్రభుత్వం పెంచింది. దానికే మేము గత ప్రభుత్వంలో 42 రోజులు సమ్మె చేసాం. వాళ్ళు మేము వస్తే మేము జూలైలో మీకు జీతం పెంచుతాం అని అన్నారు.
వీళ్ళు మేము వస్తే మేము 100 రోజుల్లో మేము జీతం వేస్తామని వాళ్ళు అన్నారు. కానీ వీళ్ళని మంచి అత్యధిక మెజార్టీతో మహిళలుగా మేము ఆయన నమ్మాము. మేము వాళ్ళని గెలిపించడం జరిగింది. ఇప్పుడు అంతే ఆ రోజు చెప్పాడు 18,000 అంటే గత ప్రభుత్వంలో 3,000 4,200 నుంచి 10,500 చేశాడు కాబట్టి ఆ నమ్మకంతో మేము మళ్ళీ ఓట్లు వేయడం జరిగింది. ఈసారి 2,210 రోజులు అయిపోయింది. 100 అన్నాడు, డబల్ అయిపోయింది. అయినా కానీ మా గురించి అసలు పట్టించుకోవట్లే. కానీ మా గురించి పట్టించుకోకపోతే ఆ ప్రభుత్వం కాదు, ఈ ప్రభుత్వం కాదు, ఏ ప్రభుత్వం అయినా మహిళలు ఆగ్రహిస్తే ఏ ప్రభుత్వం అయినా నిలవదు. అందుకని ఇప్పటి నుంచే మమ్మల్ని ఆ కోపానికి గురి చేయొద్దు. ఎందుకంటే ప్రతి ఒక్కటి ఈరోజు పెట్రోల్ పెరిగిందా, బియ్యం పెరిగిందా, కూరగాయలు పెరిగినాయి, నూనె పెరిగిందా, ఉప్పు పెరిగిందా, పప్పు పెరిగింది. మహిళకే తెలుస్తుంది ఒక కుటుంబ బాధలు. అలాంటి బాధల్లో ఉన్న మహిళలు, ఒంటరి మహిళలు, అందరూ భర్త లేని వాళ్ళు, అందరూ ఒంటరి మహిళలు ఉన్నారు. ఈ అందరూ బిలో పావర్టీ వాళ్ళు కనీసం వాళ్ళకు ఒక స్కీమ్ వర్కర్లుగా చేస్తారు. 50 సంవత్సరాలనే స్కీమేనా, 100 సంవత్సరాలనే స్కీమేనా? మేము అంటే మా కాడ మాత్రం పని చేయించుకుంటున్నారా? ఇప్పుడు గత ప్రభుత్వంలో వాలంటీర్లు పెన్షన్లు ఇచ్చేవాళ్ళు, వాళ్ళు వాలంటీర్లు తీసేశారు. అదే పని మేము చేస్తూ ఉన్నాం. అయినా మా మీద కనికరం లేదా మీకు? ఒక్కొక్క వాలంటీర్కి 5,000 ఇస్తున్నారు. ఒక గ్రామంలో 4 ఉంటారు, 10 మంది వాలంటీర్లు ఉన్నారు. మేము ఉండేది 4 ఉన్నాం. 4కి 4-5 పెంచితే 20,000 కదా అవుతుంది. అది పెంచేదానికి మీకు మనసు రావటం లేదు. మేము ఆగ్రహిస్తే గత ప్రభుత్వాలకు తెలుసు, ఏ ప్రభుత్వానికైనా తెలుసు. మేమంటే మీకు అంగన్వాడీ ఆప్టా అనుకుంటున్నారేమో. బలవంతమైన సరిచేయమల చేత ఎక్కి సావదు సుమతి. సరిచేయాలి లాంటి వాళ్ళం మేము. మాతో పెట్టుకుంటే ఎవ్వరికి అదే గత. మీ చేత ఏమేమి చేయిస్తున్నారు పనులు? సార్ మాకు వర్క్ ఎక్కువైపోయింది. ఇప్పుడు ఫోన్ వర్క్ ఎక్కువైపోయింది. గత ప్రభుత్వంలో ఇచ్చిన ఫోన్లు పోయినాయి, మళ్ళీ ప్రభుత్వం ఇచ్చిన ఫోన్లు పోయినాయి. మాకు కనీసం ట్యాబ్లు ఇవ్వమని చెప్తున్నాం. ప్రతి పని ట్యాబ్లు వాటిలో పని చేస్తూ ఉన్నాం. మా పర్సనల్ ఫోన్లు కొనుక్కొని మరీ చేస్తూ ఉన్నాం. మేము చేయకపోతే గొడవలు చేస్తూ ఉన్నారు సూపర్వైజర్లు, అధికారులు. అన్ని పనులు మేము చేయాల్సి వస్తుంది. అదే మళ్ళీ మాన్యువల్గా కూడా రాయాల్సి వస్తుంది. నానా బీభత్సంగా మా చేత పనులు చేయిస్తున్నారు. వాళ్ళు ఇచ్చే స్టాక్ కూడా సరిగ్గా ఉండటం లేదు. ఒకసారి దించరు, కొన్ని ఊర్లలో దించుతారు, కొన్ని ఊర్లలో దించడం లేదు. అందుకని చెప్పేసి ఈ ప్రభుత్వం వస్తే ఏదో మేలు జరుగుతుంది అనుకున్నాం. ఆ మేలు ఏదో చంద్రన్న ఇప్పుడు 6 నెలలు అయిపోయింది, 3 నెలల కన్నా 6 నెలలు అయిపోయింది. ఇకనన్నా మా గురించి ఆలోచిస్తాడని ఈ రేపు జరిగే మన సమావేశాలు పనులు కూడా ఎక్కువగా ఉంటాయి సార్. రేట్లు పెంచుకుని ఉండండి, మా జీతం పెంచుకుని మేము అడగం. రేట్లు పెంచుతూ ఉన్నారు, జీతాలు పెంచుకుని ఉంటే ఎట్లా మేము ఎట్ట బతకాలా? మహిళలంగా మేము చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నాం. మా గురించి ఆలోచిస్తాడని మేము ఇంతవరకు వెయిట్ చేసాం. ఇంకా వెయిట్ చేసే ఓపిక మాకు లేదు. ఈ లోపల కూడా మాకు ఎంతో కొంత పెంచకపోతే చెల్లో విజయవాడ కార్యక్రమానికి కూడా మేము సిద్ధం అవుతా ఉన్నాం. ఇది పరిస్థితి. అంగన్వాడీ వర్కర్స్ కష్టానికి సరిపడు జీతాలు ఇవ్వడం లేదు. వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో కూడా 40 రోజుల పాటు న్యాయమైన హక్కుల కోసం పోరాటం చేయడం జరిగింది. అయితే చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత జీతాలు ఇవన్నీ పెంచుతామని కూడా చెప్పి ఇప్పటికీ 7 నెలలుగా వస్తున్న ఇప్పటి వరకు అంగన్వాడీ వర్కర్స్ను పట్టించుకోవడం లేదని, వెంటనే ఈ ప్రభుత్వమైనా పట్టించుకోవాలి, లేదంటే మరోసారి చలో విజయవాడ కార్యక్రమం చేపడతామని కూడా అంగన్వాడీ వర్కర్స్ నేతలు అయితే హెచ్చరిస్తున్నారు. వీడియో ప్రదీప్ గయాజ్ RTV నెల్లూరు నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.